నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, పవన్ కళ్యాణ్ ని అంటే కావాలనే టార్గెట్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. కానీ కావాలనే హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తిలాగా, అంటే సనాతన ధర్మం ఈయననే తీసుకొచ్చినట్టు, అసలు ముందు ఎవరికి తెలియనట్టు సనాతన ధర్మం ఇంత మాట్లాడుతున్నాడు ఎందుకు అని చెప్పేసి కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. అసలు మీరేమంటారు సార్? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో పెద్ద దేవుడి మీద నమ్మకం లేదన్నట్టుగా ముందు రకరకాల చాలాసార్లు చెప్పుకున్నారు, అందరూ చెప్పేశారు. వాళ్ళ ఫాదర్ అది ఎందుకు చెప్పాడు, అసలు సందర్భం వచ్చినా కూడా తన తండ్రి మీద అలా చెప్పడం గల కారణం నాకు తెలియదు. మరి హారతి ఇవ్వడానికి ఎవరో వెళ్తే వాళ్ళ అమ్మ అమ్మ వెళ్తే దాంట్లో సిగరెట్ వెలిగించుకుంటాడట. అది ఎంత దరిద్రమైన భావం ఇస్తారు ఫాదర్ మీద. నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ దేవుడిని నమ్మకపోయినా కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని బట్టి నాకు తెలుసు. ఇంకా ఇతనకే ఫ్యాన్స్ కొత్తలో వచ్చిన సినిమాలు వచ్చినాయి కదా, తమ్ముడు, ఆ టైంలో ఇంకా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు. ఇంకెతను ఆ పైకి వెళ్ళి పడుకున్నవాడు అతను జనరల్గా రిలాక్స్ అయ్యి అయిపోయి ఉంటాడు మనుషుడు. నా దగ్గరికి వచ్చినప్పుడు ఎంత తెలియదు నాకు, కానీ అంత లోతుగా ఏం తెలుసు. ఇంకోటి క్రిటిసైజ్ చేసి ఆ టైప్లో ఉండేది అన్నమాట. ఆ డైరెక్టర్ అంటే నన్ను అన్నాడు అట. నేను పరిచయం చేసిన ఒక అతనికి ఆడ పేరు ఎదుగులేగా నన్ను అసలు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారట. నా దగ్గర నేర్చుకుంటాకు వచ్చి నా దగ్గర నాకు ఇంకా పీకుతున్నారు అనమాట. నేను ఎలాగ ఉంటాను, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? సో ఆ టైప్ నేను వదిలేసాను. కొరటి కదా అయిపోయింది, నాకంటే 10 ఏళ్ళు చిన్నవాడు అని వదిలేసాం. తర్వాత వాళ్ళ ఫాదరు మాకు చెప్పింది ఏంటంటే, ఫ్యాన్స్ని వచ్చిన వాళ్ళని తిడుతున్నాడు. ఇంకా నేను చిరాకు పడతానన్న, మొన్న చిరాకు కాదు తిట్టడమే, తిట్టితే ఈయన వెళ్ళి లెసన్ పీకాడట. ఫ్యాన్స్ లేకపోతే మీ అన్నయ్య లేడు, మీ అన్నయ్య లేకపోతే నువ్వు లేవు, మీ ఇద్దరు లేకపోతే నేను లేను అన్నాడు. అంటే అది చాలా చమత్కారంగా చెప్పాడు. అంచేత ఆయన గురించి ఈయనకి సెంటిమెంట్ లేనట్టుగా, దేవుడు అంటే అసలు నమ్మకం లేనట్టుగా ఒక సీన్ చెప్పాడు. హారతిలో వెలిగించుకోవడం ఎంత దుర్మార్గుడు, ఎంత దరిద్రుడు అయితే అలా చేస్తాడు. ఇప్పుడు నేను అన్నాను, ఐఎమ్ క్లియరింగ్ అప్. మనం హిందూ సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి మాట్లాడడానికి అర్హత ఉన్నవాళ్ళు, మీరు కాదు. అతను ఆ పొజిషన్లో ఉన్నాడు, నువ్వు ఎందుకు తిరిగిపోతావు? ఒక కాపులను రిప్రజెంట్ చేస్తున్న నువ్వు ఒక అబ్సల్యూట్లో మెజారిటీతో గెలవడం అనేది కాపులందరికీ గర్వకారణం. దాన్ని నువ్వే నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. ఎవరిని చూసి? బీజేపీని చూసి. బీజేపీ రేపు ఉంటుందో ఉండదు నీకేం తెలుసు? అక్కడే షేకీగా ఉంది పరిస్థితి. అతనికి ఒక జనరల్గా ఎవరికి నాలెడ్జ్ తక్కువ. కొంత ఈ మధ్య నేర్చుకుంటాడు లాంగ్వేజ్, అది లేకపోతే జనరల్ నాలెడ్జ్ నిల్లు. వాళ్ళ పేర్లు చెప్తుంటే నన్ను బాగా ఫీల్ అవుతాను. మీరు ఫీల్ అయినా కూడా మీకంటే ఎక్కువ తెలుసు నాకు, ప్లస్ నా కులస్తులాడు. అయినా కూడా ఎందుకు చెప్తున్నానంటే, నాలెడ్జ్ ఇస్ పవర్గా మీరు మాట్లాడాలి. కానీ అప్పుడు ఈ మొన్న గెలిచే ముందే రకరకాలుగా వాగాడు ఎవరో మన పవన్ కళ్యాణ్. అలా ఎందుకు దొరుకుతావు? యాక్చువల్గా మౌనంగా ఉండొచ్చు. మొన్న వరదలు వచ్చినప్పుడు సింగపూర్ అక్కడికి వెళ్ళారు, మీరు రష్యా ఎక్కడికి వెళ్ళారు కదా. అలా మౌనంగా ఉండి నేను ఎలా కొన్ని ఆటల గురించి వెళ్ళాను. నేను వచ్చినా కూడా ఫ్యాన్స్ని కంట్రోల్ చేయలేదు. రేపటి జనాలు సాగు బతుకులు ఎడుతుంటే నీ దగ్గర ఫ్యాన్స్ వస్తారా? నాన్ సెన్స్ అది. ఇటువంటి పెద్ద పిక్చర్ ఇవ్వడం అనేది నేను ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదంటే, నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదని కొంతమంది అన్నారు. అదేం తప్పది. సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు నాన్ హిందూస్ కూడా ఉంది. హిందుత్వం చాలా గొప్పది అని ఒక క్రిస్టియన్ కూడా అన్నాడు. హిందూ మతం అంతటి ఏన్షియంట్ అసలు లేదని ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద మేధావులు అన్నారు. అంటే వాళ్ళు హిందువులే ఉండకని అవసరం లేదు. ఆ విధంగా అతనికి రైట్ ఉంది. సనాతన ధర్మం గురించి మాట్లాడే రైట్ బాగా వినాలి అతను కూడా, పవన్ కళ్యాణ్ కూడా. యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు స్పీక్, కానీ యూ షుడ్ నాట్ హ్యావ్ స్పోకెన్ లైక్ దట్. మీ ఫాదర్ గురించి కానీ మీ గురించి కానీ ఇలా మాట్లాడకూడదు. అసలు నీకు కూడా అటువంటి సెంటిమెంట్ లేని మూలనే మేబీ యూ వుడ్ హ్యావ్ మ్యారీడ్ సో మెనీ పీపుల్ అని కూడా ఎవరో అంటున్నారు. నువ్వు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఏంటి అన్నారు. అది పొరపాటు. సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే నువ్వు హిందువే ఉన్న అవసరం లేదు. దాని యొక్క హిందుత్వం గొప్పదనం మాట్లాడాలంటే హిందువే ఉండ అవసరం లేదు. జీసస్ క్రైస్ట్ గురించి బాగా మాట్లాడాలంటే క్రిస్టియన్ అయితే ఉన్న అవసరం లేదు కదా. జీసస్ క్రైస్ట్ చూడగానే ఏటి ఎందుకు వస్తుంది మనకి? సిలువ వేస్తారా? అంచేత ఎవరైనా మాట్లాడచ్చు. నీకు ఏం అధికారం ఉందని అంటానికి లేదు. కాకపోతే ఇక్కడ ఈ సెంటిమెంట్ నీ పెట్టింది ఎవరు? రోజుకో మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు. ఓకే, దీన్ని ఆధారంగా తీసుకుని నీకు ఏదో మైలేజ్ రావాలి, మంచి పొలిటికల్
మూమెంట్ వచ్చినప్పుడే జనరల్గా ఇటువంటివి చేస్తూ ఉంటారు, సేవ చేయటం అని, సనాతన ధర్మం అని, అదని. నువ్వు ఆ విధంగా ఇంకా దొరికిపోయావు. నిజంగా సనాతన ధర్మం గురించి శ్రద్ధతోటి హృదయపూర్వకంగా మాట్లాడే వ్యక్తి అయితే మీ క్యారెక్టర్లు అలా ఉండుంటావు. ముందు ఆరతుల సిగరెట్ వెలిగించుకోవడాలు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయని నీ మ్యారేజ్ అఫైర్స్ అది ఎలా ఉండవు. దాని గురించి ఎప్పుడు ఎందుకు మాట్లాడటం అంటే, అడిగినోడు దుర్మార్గుడు ఎవరో జగన్ మాట్లాడితే నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు. అది కాదు, నీకు అంతరాత్మ ఉంటుంది కదా, నీకు కూడా ఆంతర్యం ఉంటుంది. కాబట్టి యూ షుడ్ ఆల్సో గివ్ ఏ ప్రాపర్ ఒక కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఎక్స్ప్లనేషన్ ఇస్తే జనాలు నమ్ముతారు. అయినా కూడా నీకు సపోర్ట్ ఉందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ. నీ కమ్యూనిటీలో ఇంకెవరు లేక నీకు సపోర్ట్ చేయాలని పెట్టుకుని హృదయపూర్వకంగా ఈసారి చేశారు, బాగా చేశారు. అంతకుముందు ఎందుకు చేయలేదు 10 సంవత్సరాలు అంటే వాళ్ళు ఇంకా ఆలోచించుకున్నారు. వాళ్ళ అన్నయ్యలాగే పార్టీలో వేరే కలిపేస్తాడరా అని అప్పుడు అవ్వలేదు. కానీ 10 సంవత్సరాల్లోనే ఇతని యొక్క పాలన యొక్క దుర్మార్గత బయట పడిపోవడంతో జగన్ బ్యాట్ వల్ల గెలిచారు, అబ్సల్యూట్ గా గెలిచారు. అంటే దాంట్లో ఏమైనా కుట్ర ఉందో లేదు, నేను ఇప్పటి వరకు కూడా నాకు కూడా పూర్తి నమ్మకం లేదు. అబ్సల్యూట్ గా గెలవడం ఇంపాసిబుల్. అది అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి అన్ని సీట్లు వచ్చేయడం అనేది ఇంపాసిబుల్. అర్థమైనప్పుడు మీకు. సో ఇవి అందరికీ తెలిసిన నిజాలు. ఇప్పుడు ఏం చేయలేము కాబట్టి మోడీ గారు కూడా ఎందుకు ఏం చేయలేడు, ఏదో విధంగా అక్కడ ఉన్న పడిపోతున్న ఆ గవర్నమెంట్కి ఈయనను బీహార్ చీఫ్ మినిస్టర్ కాపాడారు కాబట్టి నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు. అక్కడ కూడా వాళ్ళకి వాయిస్ లేదు. ఓ పక్కన రాహుల్ గాంధీ పెరిగిపోతున్నాడు. మనం ఎందుకు మాట్లాడుకోవాలి? జనరల్గా మన పరిస్థితి ఏంటి, ఆ పక్క రాష్ట్రం పరిస్థితి ఏంటి, తర్వాత నేషనల్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి, అంతే కదా. ఈ మూడు కూడా తెలియకుండా మనం బతికేస్తున్నాం అంటే అది చాలా వేస్ట్ అది లైఫ్. యూ షుడ్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సెంటర్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ నైబరింగ్ స్టేట్లో. తమిళనాడులో ఏం జరుగుతుంది, కేరళలో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది, మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, మన తెలంగాణలో ఏం జరుగుతుంది, అవి డెఫినెట్గా తెలుసుకోవాలి. ఇతను మాట్లాడే మాటలకి పొంతనం లేదని చెప్పేసి, ఎందుకు ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ కాబట్టి సోషల్ మీడియా నువ్వు అన్న మాటల్లో కొడితే వచ్చేస్తాయి. సోషల్ మీడియా పుట్టినప్పటి నుంచి నువ్వు పాలిటిక్స్లో రావాలనుకుని 10 సంవత్సరాలు రాలేక తర్వాత కష్టపడి వచ్చావు. సరే, ఏదైనా పొలిటికల్ బస్ ఏర్పడుతున్నప్పుడు దాన్ని అవకాశం తీసుకోవడం కోసం ఈ సనాతన ధర్మం పాయింట్ పట్టుకొచ్చావు. వాట్ ఈజ్ సనాతన ధర్మ? ఫస్ట్ యూ షుడ్ టెల్ దట్. నాకు అర్థమైంది ఇదని నువ్వు చెప్పాలి. ఓకే, సనాతన ధర్మ ఒక లడ్డులో ఉందా, మిగతా అడ్డులో లేవా? అన్యమతస్తులు ఉద్యోగంలో పెట్టకూడదనేది లేదా? అది ఎందుకు ఆర్డర్? వాళ్ళ ఓట్లు పోకూడదు. యాక్చువల్గా జగన్ని వెళ్ళొద్దని అధికారం ఎందుకు లేదంటే దానికి వచ్చిన చట్టం ఉంది, ఓకేనా. కానీ నేనేమన్నానంటే జగనే కాదు, ఎవరూ వెళ్ళకూడదు. అన్యమతస్తులు వెళ్ళొచ్చు, దర్శనానికి వెళ్ళొచ్చు. ఎప్పుడు ఒక సెపరేట్ ఎంట్రీ పెట్టాలి. ఎవరి జేబులో బాగుంది ఏం చేసి మనకి ఆ చెకింగ్ కూడా బాగా జరగదు. అక్కడ హిందువుల్ని చెక్ చేయాలి, క్రైస్తవుల్ని, మహోదీయుల్ని అందరూ కూడా సెపరేట్గా పెట్టాలన్నాను. ఆ సెపరేషన్ ఎందుకంటే ఉండాలి, పరిస్థితి బాగోలేదు, దేశంలో పరిస్థితి బాగోలేదు కాబట్టి అది ఉండాలంటున్నాను. సరే, నువ్వు వాటి గురించి ప్రాక్టికల్గా మాట్లాడాలి. కానీ ఒకసారి సెగోవెరా అంటావు. వాట్ ఈస్ సెగోవెరాస్ ఐడియాలజీ? టెల్ మీ, చెప్పండి. నువ్వు ఒకసారి మాట్లాడితే జగన్ మీద దుమ్మెత్తిపోయటం అనేది నాట్ కరెక్ట్. అది ఆల్రెడీ చచ్చిన పాము, ఫినిష్డ్. మీరు దాని గురించి మాట్లాడటం మీకేం వస్తుంది? మీకు పేరు వస్తానా? గెలిచే వరకు అబద్ధాలు ఆడి గెలిచారు. మీకు అతను కూడా మంచోడు కాదు కాబట్టి అతను నిర్వీర్యం చేసి మీరు గెలిచారు. మీరు నిజంగా బాగా గెలిచే ఉద్దేశం అంటే 10 సంవత్సరాలు ఎందుకు వెళ్ళలేదు? అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఎందుకు వచ్చినాయి? చరిత్రను మర్చిపోకూడదు. వెనక్కి చూసుకుంటే అన్నీ కనపడుతూ ఉంటాయి. సో అవి మర్చిపోకుండా ఇప్పుడు ఏదో మాట్లాడేస్తాడు. చాలా అసహ్యంగా ఉంది. అతను అదేదో డ్రెస్ వేసుకుని మాట్లాడతాడు కదా, మాట్లాడుతుంటే ఎలాగనిపిస్తుంది అంటే వాట్ ఈజ్ ఈ ట్రైంగ్ టు టెల్? హిపోక్రసీలా ఉంది. హైయెస్ట్ రేట్ ఆఫ్ హిపోక్రసీ ఇప్పుడు ఎవరంటే మన రాష్ట్రంలో పవన్ కళ్యాణే. నువ్వు ఇప్పటికైనా కరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను మా ఫాదర్ గురించి వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్టే. ప్రతి మనిషిలోనూ ఒక చేంజ్ ఉంటుంది. నేను చేంజ్ ఏం చెప్పిపోని. వెబ్ సిరీస్లో ఒక రూల్ ఒకటి ఉంటుంది. మీకు చాలామంది సినిమా వాళ్ళ గురించి చెప్తున్నాను. వెబ్ సిరీస్లో 10 ఎపిసోడ్లు ఉన్నాయనుకో, ఫస్ట్ ఎపిసోడ్లో నువ్వు చాలా మంచి అబ్బాయి, 3rd ఎపిసోడ్ కల్లా నువ్వు విలన్గా మారిపోతావు. విలన్గానో ఇంకొక వేరేగా మారుతావు. ఎందుకంటే దాని క్యారెక్టర్ ఆర్క్ అంటారు. ఫర్ ఆల్ ఫిల్మ్ మేకర్ చాలామంది తెలియదు ఈ విషయం. ఓకే, క్యారెక్టర్ ఆర్క్ అంటే ఏంటి? ARCH. లాస్ట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఉన్న క్యారెక్టర్లు మారుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క దృక్పథాలు, యాటిట్యూడ్లు మారుతూ ఉంటాయి. ఆ విధంగా నువ్వు క్యారెక్టర్ ఆర్క్లని చెప్పొచ్చు. నువ్వు
నేను అలాగన్నాను, నన్ను నేను తెలుసుకున్నాను, నేను చాలా చాలా పుస్తకాలు చదువుకున్న తర్వాత మీరు అనుకున్నట్టు 2 లక్షల పుస్తకాలు కాదు, నేను 2 లక్షల రూపాయల పుస్తకాలు అన్నాను తప్పితే 2 లక్షలు కాదు అని ఇటువంటి అన్ని క్లారిటీ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకుని ఇప్పుడు నేర్చుకున్నాను. నాకు ఒక 2-3 గురువులు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు పాలిటిక్స్లో వెళ్ళినప్పుడు నువ్వేమేమి చేయగలవు అని చెప్పేసి నేను అతనికి ఐడియా ఇస్తాను. అలా చెప్పిన రోజున నువ్వు క్లీన్ అయిపోతావు. మనల్ని మనం క్లీన్సింగ్ చేసుకోవాలి. రూమ్ కడుకుంటా చేస్తావా, లైజన్ వేస్తావా, ఆ విధంగా మనం కూడా ఒక ఇది షుడ్ కమ్అట్ విత్ ఏ క్లీన్ మైండ్. నువ్వు నిజంగా నిబద్ధతతో ఉంటే అక్కడ ఒక మాట అంటావు, ఇప్పుడు ఒక మాట్లాడు పెద్ద పెద్ద షేక్ అయిపోతుంది. బట్ వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే సనాతన ధర్మం గురించి వినేవాళ్ళు ఎవరికి తెలియదనా? నువ్వు మాట్లాడిన మాటలు ఎవరికి తెలియదనా? నీ గురించి చెప్తున్నాను. అది ఐ డోంట్ కేర్. నాకు స్టేట్ గవర్నమెంట్ ఎవరో ఏం చేయనవసరం లేదు. ఓకేనా? విత్ మై ఐడియాలజీ ఐ విల్ మేక్ ఇట్ అండ్ ఐ కెన్ ఈవెన్ ఐఎమ్ మేకింగ్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఆన్ ఇండియా. దానికి మోడీ గారు హెల్ప్ చేయాలి, సోనియా గాంధీ హెల్ప్ చేయాలి, రాహుల్ గాంధీ హెల్ప్ చేయాలి, వీళ్ళందరూ హెల్ప్ చేయాలి. కాబట్టి అంత డిలే అయింది. ఐ యూస్ టు హ్యావ్ అన్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ. మై కంట్రీ ఇండియా టైమ్ క్యాప్సుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇప్పటి వరకు మోడీ గారి వరకు ఒక చరిత్రని ఒక దాంట్లో బంధించి చేసేదే టైం క్యాప్సుల్. క్యాప్సుల్ అంటే మింగేది, అందులో పెట్టేది అనమాట. అది చేయాలని పూనుకున్నాను. నా చచ్చిపోతే ఏ కాలం చేయలేని తెలియదు, కానీ అది చేయడానికి 150 కోట్లు 200 కోట్లు కావాలి. అన్ని స్టేట్ల గురించి చేయాలి. మొత్తం 75 గంటల సినిమా అది. నా గురించి చాలా మంది తెలిసిన వాళ్ళు తెలుసు ఆ విషయాన్ని. ఓకే, నేను కూడా చాలా నేర్చుకున్నాను. నేను హిస్టరీ స్టూడెంట్ని, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. ఓకే, రోమిలా తాపర్ కాంచి మొత్తం ఇండియన్ హిస్టరీ, రష్యన్ హిస్టరీ అంతా చదివాను. స్టిల్ నాకంటే మంచి మంచి హిస్టోరియన్స్ ఉన్నారు. నాకంటే 100 రెట్లు బాగా తెలిసి ఉండే వాళ్ళందరూ నేను ఇప్పుడు కొనుక్కోవాలి, హైర్ చేయాలి. ఎవ్రీ స్టేట్ ఎప్పుడు అవతరించిందో ఇప్పటి వరకు తీయగలగాలి. నేర్చుకోవడం తప్పే ఉంది, ఆ విధంగా నేర్చుకో. అంతేగాని ఏదో మాట్లాడేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవరెవరు ఏ ట్వీట్ చేస్తారో ఆ ట్వీట్ యొక్క అర్థం కూడా నీకు సరిగ్గా చెప్పట్లేదు. నీకు తెలియదంటే మళ్ళీ కోపం వస్తుంది కాబట్టి అలా అంటది తప్పితే ఆ ట్వీట్ ప్రకాష్ రాజ్ ట్వీట్లో అర్థం ఏంటి? వాడు ఎవడో తమిళ్లో బచ్చగాడు ఎవడో ఒక ఆర్టిస్ట్ ఉన్నట్టు కార్తీ, వాడు అన్న దాంట్లో ఏదో సరదా అన్నాడు, కావాల పేరు ఎత్తి పోగొట్టుకుంటాడు. కానీ ఆడికి గుర్తుండాలి ఈ టైంలో పవన్ కళ్యాణ్ అంటే నా సినిమాకి దెబ్బ వస్తుంది. అలాగే ఏమి రాలేదు, ఆ సినిమా బాగుందట యాక్చువల్గా ప్రస్తుతానికి, రివ్యూ ఇస్ గుడ్. సో దీన్ని ఉపయోగించుకుని అక్కడ శ్రీమాన్ అని ఒక పొలిటీషియన్, అతను కొంచెం ఇలా రెబల్లా మాట్లాడుతూ ఉంటాడు. అతను కూడా చాలా బాగా మాట్లాడాడు. ఈ కార్తీయాళ్ళు మాట్లాడి మళ్ళీ క్షమాపణ ఎందుకు కోరాడు అని తమిళన్స్ గెడుతూ ఉంటారు అనమాట. వాళ్ళకేదో సమస్య కావాలి అంటే అతనికి వాళ్ళ సినిమా ఏదో రిలీజ్ అవుతుంది, సూర్య అని వాళ్ళందరూ కలిసి వాళ్ళు అలాగే ఉండాలి, ముందు అనకూడదు, అన్న తర్వాత సర్దుకోవాలి, ఇలా క్షమాపణ కోరడమే కరెక్ట్ అని చాలా బాగా మాట్లాడాడు ఆయన. శ్రీమాన్ అని ఒక ఆయన ఎస్పైరింగ్ పొలిటికల్ పార్టీ అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఒకేసారి ఎందుకు చెప్పానంటే నువ్వు ఎందుకు తావిస్తున్నావు వీళ్ళందరికీ? ప్రకాష్ రాజ్ మాట మీద మాటి రేపొద్దున తొండం బుదిరి ఊసరవులు అయిపోయి నువ్వు బ్యాడ్ అయిపోతావు. ప్రకాష్ రాజ్ హీరో అయిపోతాడు ఇప్పుడు. చెప్పలేదు అది ఎవడో తమ్ములని పెట్టాడు, నువ్వు పవన్ అంటే నువ్వు పవన్ కళ్యాణ్ లేదు, నేను ప్రకాష్ రాజ్. అంత అవసరం? నువ్వు 100 కోట్లు తీసుకుంటావు, అతను 1 కోటి రూపాయలు తీసుకుంటావు సినిమాకి. అదే నీకంటే 100 రెట్లు తక్కువ రెమ్యునరేషన్లో. నువ్వు ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తావు? ఇగ్నోరెన్స్ అనేది ఎవరైనా ఇగ్నోర్ చేసావు అనుకో అసలు నువ్వు ఇంకా పైకి వచ్చేస్తావు. నువ్వు మాట్లాడే సనాతన ధర్మం గురించి నాకు కూడా రైట్ ఉంది, అది నీకు కూడా రైట్ ఉందని నువ్వు మాట్లాడేటప్పుడు ఒక ప్రిపేర్ చేసుకురా. నేను అంతకుముందు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే అది మా ఫాదర్ క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఏం కాదు కదా, అది మా అన్నయ్య క్యారెక్టర్, ఇది నాగబాబు క్యారెక్టర్. నా క్యారెక్టర్ నేర్చుకునే తత్వం ఉంది, ఇప్పుడు నేర్చుకున్నాను, మారాను. సో వెంకటేశ్వర స్వామికి ఏం జరిగినా కూడా నేను తట్టుకోలేను. ఎక్కడికి వెళ్ళిపోయి ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాడు. నేను నీ మంచి కోసం చేస్తున్నాను. ఎవరన్నా ఇంత విపులీకరించి చెప్పకపోతే నా ఓన్ ఛానల్ మీద వాళ్ళు జనసేన వాళ్ళు కంప్లైంట్ చేసేవారు. సంవత్సరం వరకు మానిటైజేషన్ అవ్వలేదు అది. అయినా డోంట్ కేర్ అండి, డబ్బుల కోసం పెట్టలేదు ఛానల్. నా యొక్క వాయిస్ వినిపించడం కోసం ఫైర్ బ్రాండ్ అని పెట్టాం. అది పక్కన పెట్టి ఇండియన్ ఫైర్ బ్రాండ్ అని పెట్టిన 3వ రోజుకి అది ఓకే అయింది, అది మానిటైజేషన్ అయిపోయింది. నిజంగా మానిటైజేషన్ అయిపోయి ఆ డబ్బులు సంపాదించుకుందా నా ఉద్దేశం లేదు నాకు. బట్ స్టిల్ వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవాలి. నా వీడియోనే సరిగ్గా అర్థం చేసుకోలేపారు మీరు. అండ్ ప్రకాష్ రాజ్ చెప్పింది ఎలాగ అర్థమైంది నీకు? యూ డి నాట్ సే ఎనీథింగ్. ఏదర్ నీకు ఇంగ్లీష్ అనే రాదేమో, వాళ్ళు మాట్లాడే మాటకి అర్థం అనేది తెలిసి ఉన్నాడు. నేను ఇలా ఎందుకు అన్నానంటే వాట్ ఆర్ యూ టాకింగ్, ఒడిగిపోతున్నావు, వాట్ ఆర్ యూ టాకింగ్, నాట్ కరెక్ట్. అది
ఎందుకంటే నీకు ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందని నేను అనుకున్నాను. అబ్సల్యూట్గా మొత్తం 21 సీట్లు గెలిచినప్పుడు నెక్స్ట్ అతను సీఎం అవ్వాలి, అవుతాడు ఇంతకాలం కష్టపడినందుకు అని అనుకున్నా. కానీ ఆ అభ్యుదయ భావాలు కనపట్లేదే, ఆ భావాలు కనపట్లేదు. ఏదో ఎమోషనల్గా మాట్లాడేస్తున్నాం. దీన్ని ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటారో అది కూడా చెప్పేస్తాను ఫ్యూచర్లోను. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చేసుకుని పోయి ఆ రెడ్ బుక్ ఓనరు బెనిఫిట్ అవుతాడు. రెడ్ బుక్ ఏమంటే ఎవరు, ఎక్స్ పప్పు కదా లోకేష్. ఆయనకేముంది, ఆయన టైం అయిపోయింది, మూడు సార్లు చేసాడు ఆయన. ఇటు ఫిట్టింగ్ పెట్టి వెళ్ళిపోతాడు ఆయన. ఓకే, అంచేత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఫ్యూచర్ చూసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన ఇంకో 10 సంవత్సరాలు చేశాడు కదా, చేసినా కూడా ఈయనకి మోడీ గారు కూడా ఒక ఏజ్ వచ్చేసింది. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్టాండ్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ యాక్చువల్గా అయితేనే. మోడీ గారు తప్పుకోవాలి. మీకు అర్థమైంది మీకు. కాకపోతే మోడీ గారు ఈజ్ కీపింగ్ దట్ రెస్పెక్ట్ ఇన్ అదర్ కంట్రీస్. ఆ ఒక్క దాని గురించి ఆ గ్లామర్ ఉంది ఆయనకి. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈయనకి మంచి గ్లామర్ ఉంది. అట్లీస్ట్ దానికోసం ఇంకోసారి చేయొచ్చని అనుకుంటాం. అందుకు తప్పితే మన దేశం యొక్క పరిస్థితి కూడా బాగుండాలి, మన రాష్ట్ర పరిస్థితి కూడా బాగుండాలి. తెలంగాణ కూడా తెలుగు వాళ్ళదే కాబట్టి ఆ రాష్ట్రం కూడా బాగుండాలి అని నేను మాట్లాడతాను. ఇంతకు మించి ఏముంటుంది? వాట్ ఈజ్ దేర్ ఎనిమిటీ టు విత్ ఆల్ దీస్ పీపుల్? పవన్ కళ్యాణ్కి ఎస్పెషల్లీ చెప్పడం గల కారణం పెడితే ఎప్పుడో ఒకసారి నా దగ్గర వచ్చాడు కాబట్టి, చిరంజీవి బ్రదర్ కాబట్టి వాళ్ళకి కొంచెం లెస్ నాలెడ్జ్, దాన్ని పెంపించుకోవాలి. యూ హావ్ టు ఇంప్రూవ్ ఇట్. నేను అంటాం కాదు, యూ ఓన్లీ స్టడీడ్ ఇంటర్మీడియట్. ఆయన సీఏ చదివినా కూడా ఆయన మాటలు కూడా పెద్ద స్ట్రాంగ్గా ఉండవు, కొద్దిగా ఫికిల్ మైండెడ్గా ఉంటాయి నాగబాబు. అటు ఓవరాల్గా ఏమనుకుంటాం, యూ పీపుల్ ఆర్ నాట్ వెరీ నాలెడ్జబుల్ అనుకునేవాడిని నేను. దాన్ని మీరు పెంపొందించుకోవచ్చు, అలా ఉండిపోదు కదా. నాలెడ్జ్ 2 రకాలు, బై బర్త్ వస్తూ ఉంటుంది తల్లిదండ్రుల ద్వారాను, నువ్వు పెరిగిన పెంపకం ద్వారా వస్తూ ఉంటుంది. అది కాకుండా 2వ రకం నాలెడ్జ్ ఏంటంటే ఎక్వైర్డ్ అంటారు. ఎక్వైర్డ్ నాలెడ్జ్, యు మస్ట్ ఎక్వైర్. అన్నిట్లోనూ నాకు ఎలా మాట్లాడగలం అని ఎవడో అడిగితే ఐ ఎక్వైర్డ్. లేదు, నాకు సినిమా అంటే బాగా ఇష్టం, ప్రపంచంలో ఏ సినిమా గురించి మాట్లాడగలను, అన్నీ నేర్పగలను. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మిగతావి కొన్ని ఉన్నాయి కదా, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చూస్తాను, ఇంటర్నేషనల్ మోడర్న్ మిస్టరీస్, మనం నమ్మలేని నిజాలు చూస్తాం. అదే కోకిల, అర్థమైందా? అవన్నీ కూడా నాకు ఇంట్రెస్ట్. ఎలా తెలుసుకోవాలి? లెర్నింగ్ ఈజ్ ఎ సూపర్ పవర్, వెన్ నాలెడ్జ్ ఈజ్ ఎ పవర్. నేను అలా నేర్చుకోవాలి తప్పితే నువ్వు ఏదో మాట్లాడేసి ఏదో డ్రెస్ చేసేసుకుని కొంచెం తుడిచేసి, మోడీ గారు చేశాడు ఆ తుడిచిన దానికి ఎప్పుడు ఏమన్నా రామ్ టెంపుల్ కట్టాడు, అక్కడ గెలిచాడు ఆయన. ఎంత జోక్ అంటే వీళ్ళు ఎక్కడైతే హిందుత్వాన్ని పెట్టారో అక్కడే వీళ్ళకి ఓట్లు తక్కువ వచ్చినాయి. దట్ ప్రూవ్స్ ఓటు వేసేవాడు తిరుగు తక్కువవాడు కాదు ఈ రోజున. ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ అని చెప్పి ఇప్పుడు నువ్వు అనవసరంగా బ్యాడ్ అయిపోతున్నావు. యూఆర్ టాకింగ్ సంథింగ్ నాన్ సెన్స్. నాట్ సనాతన ధర్మం గురించి ఎత్తుకున్నాడు స్టాలిన్ కొడుకు. వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి ఈ రోజు నిన్న అతన్ని ఉప ముఖ్యమంత్రి చేశారు. అది తప్పనే వస్తుంది, మొత్తం అన్ని పార్టీలకి కోపం వచ్చేసింది. నిన్న కాక మొన్న వచ్చిన కుర్రోడేడు వీడికి ఎలాగ ఇవ్వటం, ఒక పక్కన యాక్టర్ వాళ్ళ ఫాదర్ ఉప ముఖ్యమంత్రి చేశారు అతను, ఉదయనిధి స్టాలిన్. సో అతను మాట్లాడాడు సనాతన ధర్మం గురించి. నీకేం హక్కు ఉంది? నీకు అసలు సనాతనం అంటే తెలియదు ఆడికి. ఇప్పుడు ఆడు మాట్లాడాడు కదా, నువ్వు మాట్లాడావు అనుకో, అటు ఇద్దరికి ఏం తెలియదని తెలుసుకుని మాట్లాడాలి. తెలుసుకుని మాట్లాడి సందర్భం ఒకటి ఏడ్చింది, ఆ సందర్భం ఉండాలి తప్పితే. ఇప్పుడు మోడీ గారు మాట్లాడారనుకో, ఆయన హిందుత్వంలోంచి వచ్చాడు ఆర్ఎస్ఎస్ నుంచి, ఆయన మాట్లాడచ్చు. నువ్వు మాట్లాడటం తప్పట్లేదు. నో ఎవ్రీథింగ్ అండ్ స్పీక్. యూ మస్ట్ నో ఫుల్లీ అబౌట్ సనాతన ధర్మ. ఆ మాట్లాడేవాడి యొక్క చరిత్ర అంతకుముందు పోలేదు. మీ ఫాదర్ ఆరుతుల సిగరెట్ వెలిగించుకుని మీ అన్నయ్య ఇలా చేసేటప్పుడు కానీ చెప్తా ఇవన్నీ కాదు, నేను మారాను, నేను నేర్చుకున్నాను. ఆ హిందుత్వంలో ఉన్న మాధుర్యాన్ని, ఆ గొప్పతనాన్ని, ఇంత పురాతనమైన ఈ హిందూ సంస్కారం యొక్క గొప్పతనాన్ని నేర్చుకుని నాకు ఇప్పుడు నా హృదయం కరిగిపోతుంది. జగన్ లాంటి వాటి ఇలా లడ్డూలు అది కలిపాడు, అప్పుడు మాట్లాడవచ్చు. అందుకని ఊరుకునే సంధానం ధర్మం గురించి మాట్లాడితే ఉదయనిధి స్టాలిన్ వచ్చాడు. ఉదయనిధి స్టాలిన్ దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. ఇన్ఫాక్ట్ ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ అమ్మ రోజు టెంపుల్కి వెళ్తుంది, స్టాలిన్ గారి వైఫ్. అర్థమైందా? అదంతా ఈ పార్టీ గురించి చేస్తూ ఉంటాడు. అయితే అతను వెళ్తాడో తెలియదు కానీ, నాకు ఉదయం అబ్బాయి వెళ్తాడో తెలియదు కానీ, బట్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. చెట్లు అయిపోయారు. తరతరాలకి ఆస్తి ఎవరు సంపాదించారు? వాళ్ళ తాత సంపాదించాడు, కరుణానిధి. అది ఈయన వీళ్ళ పెద్దనుకో ఉంటాడు మధురైలో, కరుణానిధి గారి పెద్ద అబ్బాయి. అతను మెడ్రాస్లో సెటిల్ అవ్వలేదు కాబట్టి అక్కడ అతను కింగ్. మధురైలో పెద్ద రౌడీ, పెద్ద కింగ్ అని అతను.
అదే చేత ఇప్పుడు ఇతను కొత్తగా సంపాదించింది ఏం కాదు డిఎంకే వాళ్ళకి. సో అతను మాట్లాడినా కూడా చాలా హాస్యాస్పదం అనిపించింది. ఎందుకంటే పెరియార్ రామస్వామి అన్నవాడు బ్రాహ్మిన్స్కి ఎగెనిస్ట్, హిందూయిజంకి ఎగెనిస్ట్, డిఎంకే ఫర్. మీకు అర్థమైందా? అది ఆ పాలిటిక్స్ మాట్లాడినప్పుడు అతనికి ఏదో పేరు వచ్చేయాలని సనాతన ధర్మం అని అన్నాడు. వచ్చి నీకు ఏం తెలుసు సనాతన ధర్మం యొక్క గొప్పతనం? భారతదేశంలో పుట్టిన హిందుత్వంలో ఉన్న మాధుర్యాన్ని, అంత గొప్పతనాన్ని నీకేం తెలుసు అన్నాను. తెలిసిన వాడు ఏదో అలా మాట్లాడు, ఎవరో ఉదయనిధి మాట్లాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు, వాట్ యు నో? ఓకే, తెలియకపోయినా మాట్లాడచ్చు అని చెప్పాను కదా. బట్ ద హిస్టరీ షోస్ యువర్ ఫాదర్ లిట్ సిగరెట్ ఇన్ దట్ హారతి. మొన్న క్యాంపెయిన్లో కూడా జగన్ దుమ్మెత్తిపోయడమే ఇదిగా. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు హాజ్ యూజ్డ్ యూ, నేను వాడుకున్నాడు అంతే. సింపుల్గా చెప్పాలంటే నువ్వు వాడబడ్డావు అంతేనా? అది ఏదో చేశాడు కదా, ఏం తెలియకుండా అందులో అది కలిసింది ఇది కలిసింది. ఆయన యొక్క నైజం అది, ఎదుటి వాడిని బ్యాట్ చేయడం ఆయన నైజం అది. ఐ కెనాట్ టెల్ మోర్ దెన్ దిస్. ఐ విష్ పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్. తెలుసుకుని నీలో మార్పు వచ్చిందని వెబ్ సిరీస్లో ఎలాగైతే క్యారెక్టర్ ఆర్క్ ఉందో అలా చెప్పి వస్తే నమ్ముతారు. ఇప్పుడు కూడా స్టిల్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ యూ. అంతేగాని నీకు ఆల్రెడీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చిన లెవెల్లో మాట్లాడావనుకో, నో బడీ విల్ యాక్సెప్ట్, నో బడీ విల్ అలౌ, అండ్ నో బడీ విల్ రెలిష్, లైక్ చేయరు. ఎందుకని ఏం చెప్తాం? దీంట్లో కూడా చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యారు కాపులు. మీరు మూర్ఖుల కింద లెక్క. మీ మంచి కోసమే చెప్తున్నాను, వాళ్ళ మంచి కోసం చెప్తున్నాను. అతను మళ్ళీ సీఎం అయ్యి ఇవన్నీ తెలుసుకుని నేను మారన్న క్యారెక్టర్ ఎన్టీ రామారావు గారి సినిమా ఉంటుంది, నేను మారానని. ఆ విధంగా